మహిళల పౌరుషానికి బొబ్బిలి వీరత్వానికి నిదర్శనమైన బొబ్బిలి యుద్ధం జరిగి నేటికి 269 ఏళ్లు పూర్తయింది. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు స్థానిక ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ ఫ్రెంచ్ విజయనగర సంయుక్త సైన్యాలను బొబ్బిలి వీరులు ఎలా గడగడలాడించారో గుర్తు చేసుకున్నారు. రాణి మల్లమ్మ దేవి నేతృత్వంలో మహిళలు చేసిన ఆత్మత్యాగం, వీర సైనికుల పోరాటం ఆంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. అది ఒక చాలా అపురూపమైనటువంటి ఘట్టం. అక్కడ కృష్ణుడికి ఎక్కడ కూడా శాంతి స్వరూపుడు, కానీ బొబ్బిలి నుంచి వచ్చిన విగ్రహం అని అక్కడ మీసం ఉంటుంది. ఆ విగ్రహం తాలూకా మూల విరాట్ తాలూకా ప్రత్యేకత అది. అక్కడ నేను దర్శనం చేసుకున్నప్పుడు ఆ ప్రాంగణంలో ఎంటర్ అయ్యే వారిని చూసిన దగ్గర నుంచి కూడా బయటకు వచ్చిన వరకు నాకు ఏడుపు ఆగలేదు. అయ్యో తండ్రి, నువ్వు మా ఊర్లో ఉండవలసినోడివే, మా దగ్గర ఉండవలసినోడివే, నిన్ను ఇంకా ఎంత వైభవంగా, అంటే అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఇంకా ఎంతో వైభవంగా నీ సేవలు చేసుకుంటున్నావు తండ్రి అని నాకు ఏడుపు అయితే ఇవాళ ఆగలేదు. చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఏదేమైనా చరిత్ర ఇవాళ ఆ తండ్రి మీద అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టే మళ్ళీ మరోసారి అంత గొప్ప కోవిల్ని నా పూర్వీకులు నిర్మించి గొల్ల సీతారాపురంలో సీతారామస్వామి ఆలయం అవనివ్వండి, ఇక్కడ బొబ్బిల్లో ఉన్నటువంటి మన వేణుగోపాల స్వామి వారు అవనివ్వండి, అంత గొప్ప ఆలయాలు నిర్మించి ఈ ప్రాంత శ్రేయస్సు, ఈ ప్రజల శ్రేయస్సు రీత్యా ప్రజలకి శ్రేయస్సార్థం, ఆశీర్వాదార్థం కట్టించివ్వడం జరిగింది. ఈరోజు కూడా నిర్విరామంగా ఆ సేవలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి రథయాత్ర ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలోనే ఆల్రెడీ రేపుతో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. రేపు రథసప్తమి సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అక్కడ తెలంగాణ నాగర్ కర్నూలులోని పని అక్కడ ఉన్నటువంటి శిల్పి గారు బాలబ్రహ్మచారి గారు